బీఆర్ఎస్ స్కామ్ను ఢిల్లీ దాకా నిన్న నరేంద్ర మోడీ జగిత్యాల సభ పెడితే మొత్తం పుట్టవగిలినట్టు జనాలు వచ్చేసారు. జగిత్యాల ఇటు నిజామాబాద్కు, ఇటు పెద్దపల్లికి, ఇటు కరీంనగర్కు మధ్యలో ఉంటుంది. జగిత్యాల నిజామాబాద్ పార్లమెంట్ కిందికి వచ్చినా కూడా జగిత్యాల జిల్లాలో ఇటు పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ వస్తుంది, ఇటు కరీంనగర్కు పక్కనే ఉంటుంది. సో ఇట్లా ఈ 3 పార్లమెంటు సెగ్మెంట్ల మీద ప్రభావం చూపే విధంగా ముగ్గురు, ఇటు అరవింద్ ధర్మపురి, ఇటు గోమాస శ్రీనివాసు, ఇటు బండి సంజయ్, ముగ్గురు బీజేపీ ఎంపీ అభ్యర్థులు, ఆల్రెడీ ప్రకటించేసినటువంటి అభ్యర్థులు వీళ్ళు ముగ్గురు. నిన్న గోమాస శ్రీనివాసును కూడా పిలిచి నరేంద్ర మోడీ జనాలకు పరిచయం చేశారు ఇదే అంశం పైన. సో బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ ఉన్నా కూడా ఇదే, ఇప్పుడు కాంగ్రెస్ దోపిడీ దొంగల్ని వదలము, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అవినీతులపై ధ్వజము, ఇద్దరు తోడు దొంగలే, ఒక దోపిడీదారు మరో దోపిడీదారుపై పోరాడలేరు అంటే టీఆర్ఎస్ పైన బీఆర్ఎస్ పైన వీళ్ళపైన కాంగ్రెస్ పార్టీ ఇద్దరు దోపిడీదారులే కాబట్టి వీళ్ళు వాళ్ళపైన పోరాటం చేయలేరు అనే అంశాన్ని నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే బీఆర్ఎస్ దోపిడీపై కాంగ్రెస్ మౌనం వహిస్తుంది. కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎంగా మారింది. ఇక్కడ డబ్బును ఢిల్లీ పెద్దలకు పంపుతున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ల పని అయిపోతుంది. నరేంద్ర మోడీ ఒక పెద్ద అంశాన్ని చెప్పారు. తెలంగాణను గతంలో కాళేశ్వరంను ఏటీఎంగా వాడుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ పక్కన పెడితే కర్ణాటక, తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏటీఎం లాగా వాడుకుంటుంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచే పోతుందని కిషన్ రెడ్డి కూడా ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్ల దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు, రాహుల్ ట్యాక్స్ అనేటువంటిది కూడా కిషన్ రెడ్డి ఆరోపణ చేశారు కాంగ్రెస్ పార్టీ పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన. నిన్న నరేంద్ర మోడీ కూడా వచ్చారు. తెలంగాణలో ఇప్పటికే 5 సభలు నరేంద్ర మోడీ పూర్తి చేసేసుకున్నాడు. ఆదిలాబాద్లో ఒకటి అయిపోయింది, మెదక్కు సంబంధించినటువంటిది పటాన్చెరులో ఒక సభ అయిపోయింది, నాగర్ కర్నూలు ఒకటి అయిపోయింది, మల్కాజ్గిరిలో ఒకటి అయిపోయింది, జగిత్యాలలో ఒకటి అయిపోయింది. ఒక ప్రధానమంత్రి ఇప్పటికే 5 సభలను కూడా పూర్తి చేసేసుకున్నాడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చాలా ముందస్తుగా ప్రణాళికలు వేసుకొని బీజేపీకి, మరి తెలంగాణలో వాళ్ళు అనుకున్నట్టుగా బాగా వేవ్ ఉంది. తెలంగాణలో కేసీఆర్ మీద కోపంతో ఒక ఓటు కాంగ్రెస్ కేసీరు, ఇంకో ఓటు బీజేపీకి ఓటేస్తారనేటువంటి అంశం ప్రజల్లో ఎంత ఉందో కానీ నరేంద్ర మోడీ అయితే చాలా పెద్దగా దృష్టి పెట్టినట్టుగా కనబడుతున్నది. తెలంగాణలో బీజేపీకి ఎంపీల సంఖ్య బలంగా వచ్చేటువంటి నమ్మకంతో ఉన్నది. కాబట్టి నిన్న ఒకటే రోజు 3 ఎంపీలు వచ్చినట్లు లెక్క. సభ ఒకటే అయినా కూడా ఇటు నిజామాబాద్, అటు పెద్దపల్లి, ఇటు కరీంనగర్, నాగర్ కర్నూలు పెట్టింది కూడా అటు మహబూబ్ నగర్, అటు నాగర్ కర్నూలు, అటు నల్గొండ 3 ఎంపీలకు సంబంధించింది. ఇక్కడ మల్కాజ్గిరిలో పెట్టింది కూడా ఇటు హైదరాబాదు, మల్కాజ్గిరికి సంబంధించి, భువనగిరికి సంబంధించి, సికింద్రాబాద్కు సంబంధించినటువంటి 4 సభలు పూర్తయినట్టే లెక్క. అక్కడ 3, అక్కడ 3, ఇక్కడ 4. సో అక్కడ ఆదిలాబాద్లో 1, అక్కడ మెదక్, జహీరాబాదు. సగానికి పైగా 10-12 ఎంపీల పైన ఇప్పటికే నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి 5 సభల ప్రభావం ఉంటుంది అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. మరి మోడీని ఆశీర్వదిస్తారా లేదా, తెలంగాణ ప్రజలు 4 ఉన్నాయి అంతకంటే ఎక్కువ చేస్తారా తక్కువ చేస్తారా అనేటువంటిది క్లియర్గా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం.